సో నిన్న కంటిన్యూషన్ మనం ఒక క్విక్ గ్లిమ్స్ ఇచ్చుకుంటూ ఒక 2 కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం. మనం నిన్న లిస్ట్తో ఆపాం కదా, ఇంట్రో టు లిస్ట్తో. సో మనం ఆల్మోస్ట్ అన్ని ఆపరేటర్స్ కవర్ చేసాము. డివిజన్, ఫ్లోర్ డివిజన్, మిగిలిన మల్టిప్లికేషన్, ఎక్స్పోనెంట్స్. సో ఇంకొన్ని చిన్న చిన్నవి లైక్ మోడ్లో ఎవరికైనా ఐడియా ఉంటే మోడ్లో అంటే లైక్ ఇట్ జస్ట్ గివ్స్ యూ ఇంటీజర్ రిమైండర్ ఆఫ్టర్ డివిజన్. సపోజ్ లెట్స్ సే ప్రింట్ ఇప్పుడు 20 అనుకుందాం. 20 మోడ్లో 5 అనేది లైక్ 20 ఈజ్ డివిజిబుల్ బై 5 కదా. సో దానికి 0 వచ్చేస్తుంది, ఎందుకంటే దాని రిమైండర్ ఏముండదు. సో అలా మోడ్లో అంటే అది లెట్స్ సే 21 అనుకున్నాం, అదే అప్పుడు రిమైండర్ 1 కదా, దాని వాల్యూ 1 వస్తుంది. అలా రిమైండర్ ఏది ఉంటే ఆ వాల్యూ వస్తుంది. మోడ్లో అనేది ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం. ఇది మనకి ప్రోగ్రామింగ్లో యూజ్ అవుతుంది ఎక్కడైనా. సో మోడ్లెస్ యూజ్ అది. అండ్ సిమిలర్గా మనకి నెగేషన్ ఉంటుంది. నెగేషన్ యూజ్ పెద్దగా ఉండదు. నెగేషన్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ప్రింట్ -a అని పెట్టడమే. సపోజ్ ఏ అనే వాల్యూ 21 అని ఉందనుకో, -a అని పెడితే -21 అని వస్తుంది. సో నాట్ టు మెన్షన్. అండ్ ఒకవేళ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, లెట్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 30 అండ్ నేను మళ్ళీ b ఈజ్ ఈక్వల్స్ టు -52 అనుకున్నాను. ఇప్పుడు ఆ మైనస్ అనే వాల్యూ కూడా నాకు పాజిటివ్గానే చూసుకోవాలి. ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంతో కనుక్కోవాలి నేను. సో నేను -b ప్లస్ a ఇట్లాంటి ఎన్ని క్యాలిక్యులేషన్స్ అన్నీ లైక్ ఆలోచించాల్సినంత అవసరం లేకుండా సింపుల్గా ప్రింట్ ఆఫ్ ఈబిఎస్ అంటే అబ్సల్యూట్ డిఫరెన్స్ తీసేసుకుంటాం, a - b. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, వాటి డిఫరెన్స్ 82. సో ఏబిఎస్ అనేది ఏదైనా ఒక వాల్యూని నెగిటివ్ ఉన్నా కానీ నెగిటివ్ని ఇగ్నోర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ప్రింట్ ఏబిఎస్ b 52, దాని పాజిటివ్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఏబిఎస్ ఒకటి, ఎక్స్పోనెంట్ ఒకటి సింపుల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రింట్ స్టేట్మెంట్స్లో పెట్టేటప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఏమైనా రాయాలనుకుంటున్నా, లైక్ ప్రింట్ అయ్యేటప్పుడు లెట్స్ సే సమ్ ర్యాండమ్ టెక్స్ట్ అండ్ b అనే వాల్యూ నేను డిఫైన్ చేస్తాను కాబట్టి b అనే వాల్యూ రావడానికి, అండ్ ఇది అయిపోయిన తర్వాత కూడా నేను ఏమైనా రాయాలనుకుంటున్నాను, లెట్స్ మళ్ళీ ఏదో ఒకటి. సో మనకి మొత్తం కలిపి ఇలా వస్తుంది. సింటాక్స్ కోసం చెప్తాను. సో జనరల్గా ఇలా ప్లస్ అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, లైక్ we do in C++. అండ్ మీరు ఏ వాల్యూస్నైనా, ఒకవేళ సపోజ్ స్ట్రింగ్ ఉంది, దానికి ఎడిషన్స్ చేయాలనుకుంటున్నారు ఇంటీజర్స్తో, టైప్ కాస్టింగ్ నేను చూశారు కదా, జస్ట్ కన్వర్ట్ చేసుకోవడమే. ఇంట్ ఆఫ్, ఒకవేళ అది ఫ్లోట్లా ఉంటే ఇంట్ ఆఫ్ అని చెప్పేసి ఆ వేరియబుల్ తీసుకుంటే ఇట్ గెట్ కన్వర్టెడ్ టు వాట్ ఎవర్ డేటా టైప్ యూ వాంట్. అండ్ సో కమింగ్ టు హెల్ప్ ఫంక్షన్. సో హెల్ప్ అని ఒక మనకి ఫంక్షన్ ఉంటుంది. సో హెల్ప్ అని కొట్టి నీకు ఏ ఫంక్షన్ వచ్చినా తెలుసుకోవాలి. సపోజ్ లెట్స్ ఏ రౌండ్, నేను రౌండ్ నుంచి డిస్కస్ చేశాను కదా, సో నీకు అది గుర్తు రాలేదు అంటే ఏంటిదని అడిగితే అది నీకు చెప్పేస్తుంది. హెల్ప్ అంటే రౌండ్ అనేది ఏం చేస్తుంది, రౌండ్ దానికి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, నెంబర్ ఇంకా నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఎంతకు రౌండ్ ఆఫ్ చేయాలనుకుంటున్నాను. సో నీకు క్లియర్ ఓవర్వ్యూ ఇస్తాడు. మళ్ళీ హెల్ప్ ఆఫ్ లెట్స్ ప్రింట్ ఏం చేస్తుంది అని అట్లా, లైక్ అది అసలు ఏంటి, ప్రీ బిల్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, దానికి ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి, అది ఏం చేయగలుగుతుంది అనేది చెప్తుంది ఇది. సో హెల్ప్ అనేది మీకు ఎప్పుడన్నా ఏమైనా అర్థం కానప్పుడు హెల్ప్ అనేది ఆ ప్రీ బిల్ట్ ఫంక్షన్ తెలుసుకోవడానికి హెల్ప్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ లైక్ అబ్సల్యూట్ మీద మీరు సమ్స్ చేస్తే తెలిసిపోతుంది, అండ్ అవసరం కూడా లేదు పెద్దగా. ఇంకోటి ఏంటంటే డాక్ స్ట్రింగ్స్ అంటే ఏంటది, సపోజ్ లెట్స్ ఒక ఫంక్షన్ ఉంది, డెఫ్ ఎక్స్ అనేది నా ఫంక్షన్ పేరు అనుకుందాం, ఆర్గ్యుమెంట్స్ లెట్స్ a, b, అండ్ నేను ఈ ఫంక్షన్కి డాక్ స్ట్రింగ్ ఇవ్వాలనుకున్నానంటే 3 కొటేషన్ మార్క్స్ ఇచ్చి దిస్ ఈజ్ ఏ ఫంక్షన్ విచ్ రిటర్న్స్ నథింగ్. అండ్ నెక్స్ట్ లైన్లో కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే 3 కొటేషన్ మార్క్స్ ఎప్పుడంటే మనం మల్టిపుల్ లైన్స్లోకి వెళ్తున్నప్పుడు మనం త్రీ స్ట్రింగ్స్ పెట్టుకుంటాం.
అండ్ ఒక ఫంక్షన్లో ఇది రాస్తున్నామంటే ఆ ఫంక్షన్ గురించి చెప్తున్నాం. డాక్ స్ట్రింగ్ విచ్ సేస్ అబౌట్ లైక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ జస్ట్ గివ్స్ యూ షార్ట్ డిస్క్రిప్షన్ అబౌట్ ద ఫంక్షన్ అండ్ వాట్ ఇట్ డస్ అండ్ వాట్ ఇట్ రిటర్న్స్, వాట్ ఇట్ ఇన్పుట్స్. ఇన్పుట్ ఏం తీసుకుంటుంది, అవుట్పుట్ ఏమి ఇస్తుంది. సో లెట్స్ సే ఇట్స్ ఇన్పుట్ ఈస్ INP is A, B. A is integer. ఇలా సమ్ ర్యాండమ్గా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. సో ఇలా ర్యాండమ్గా ఫంక్షన్ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చి దాని తర్వాత నువ్వు ఫంక్షన్ స్టార్ట్ చేస్తావు. A + B వాట్ ఎవర్, A + B C is equals వాట్ ఎవర్. సో నువ్వు రాయాలనుకున్నది ఇక్కడ రాసుకో, కానీ ఆ ఫంక్షన్ యొక్క డిస్క్రిప్షన్ ఇస్తావు చూడు, అది దీన్ని డాక్ స్ట్రింగ్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ డాక్ స్ట్రింగ్. డాక్ స్ట్రింగ్ అనేది గుడ్ ప్రాక్టీస్. వెన్ యూ ఆర్ ఏ డెవలపర్ యూ నీడ్ టు స్పెసిఫై డాక్ స్ట్రింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్. ఒక గుడ్ ప్రాక్టీస్ విచ్ మేక్స్ యూ గుడ్ డెవలపర్. సో డాక్ స్ట్రింగ్స్ అవి నాట్ మ్యాండేటరీ బట్ జస్ట్ గివ్స్ యూ ఏ ప్రొఫెషనల్ టచ్ when you are building something good production level. And let's say print suppose మీకు 1 2 3 4 ఇలా ఏమన్నా ఉన్నాయి రిడెండెంట్గా టైపింగ్ స్కిప్ చేయడానికి. వాటి మధ్య సపరేటర్ నాకు అన్నిటికీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకో, లెట్స్ సే ఆర్ సంథింగ్ వాట్ ఎవర్. మీరు ఇలా సపరేటర్ తీసుకొని 1 2 3 4 మధ్యలో లైక్ 1 2 3 4 నువ్వు ఇదంతా ఇక్కడ ప్రతిసారి లెస్ దెన్ అంటే రిడెండెంట్ టాస్క్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ యూస్ సపరేటర్. నార్మల్గా డిక్లేర్ చేసి జస్ట్ సపరేటర్ అనేది మెన్షన్ చేస్తే యూ కెన్ డిక్రీజ్ యువర్ రిడెండెన్సీ. సపరేటర్స్ అనేది అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫంక్షన్స్ లోపల ఫంక్షన్స్ కాల్ చేసుకోవడానికి లైక్ వాట్ ఐ మీన్ ఈజ్ లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. డెఫ్ మల్టిప్లై ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ అనేది x తీసుకున్నాం, రిటర్న్ మల్టిప్లై బై 5 అన్నా కాబట్టి 5 into x నా ఏదైతే ఇన్పుట్ వస్తుందో రిటర్న్. సో ఇది ఒక ఫంక్షన్ రాసుకున్నా. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటా, bf కాల్. దీనికి fn arg అని చెప్పి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం. అవి నేమ్స్ నా ఇష్టం, అంటే మీ ఇష్టం ఏదైనా పాస్ చేసుకోవచ్చు. సో కావాలంటే డాక్స్ట్రింగ్ డిఫైన్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. వాట్ ఇట్ డస్ రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ ఆర్గ్ అనుకుందాం. సో నేను ఇక్కడ లోపల ఉన్న వాటిలోనే పాస్ చేస్తున్నా. ఇక్కడ ఐ మీన్ వీటి ఆర్గ్యుమెంట్స్ లోపలే మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నా. లైక్ రిటర్న్ fn అనేది ఆల్రెడీ ఒక ఆర్గ్యుమెంట్, కానీ నేను fn ఆఫ్ ఆర్గ్ అని ఇస్తున్నా. అది ఎందుకో మీకు అర్థమవుతుంది ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఎలా కాల్ చేస్తుంది. వీటిని ఫంక్షన్స్ అప్లై టు ఫంక్షన్స్ అంటారు. స్క్వేర్ కాల్. సో స్క్వేర్ కాల్ fn ఆఫ్ ఆర్గ్ రిటర్న్. చూడండి ఇక్కడ మళ్ళీ fn ఆఫ్ ఆర్గ్ అని ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ప్రింట్లో ఇప్పుడు నేను కాల్లోకి ఏం పాస్ చేస్తున్నాను, ఓడే వన్ ప్రింట్లో నాకు ఏమేమి ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే కాల్ ఆఫ్ మల్టిప్లై బై 5 అనేది ఇక్కడ పాస్ చేస్తున్నాను. అక్కడ డిక్లేర్ చేస్తా, ఇక్కడ ఏది పాస్ చేస్తే అక్కడికే అది పోయేది. సో మల్టిప్లై 5 అనేది ఫంక్షన్ లోపల పాస్ అవుతుంది అండ్ 1 పాస్ అవుతుంది. సో మల్టిప్లై బై 5 అండ్ ఆర్ ప్లస్లో 1 పాస్ అవుతుంది. సో ఫస్ట్ మల్టిప్లై బై 5ని కాల్ చేసుకోవాలి కదా, మల్టిప్లై బై 5 దగ్గరికి వెళ్తుంది. సో మల్టిప్లై బై 5 ఆఫ్ ఎక్స్ కదా, ఆఫ్ ఎక్స్ అనేది నువ్వు ఏం పాస్ చేసావు, ఇక్కడ ఎక్స్ అనేది పాస్ చేయలేదు. సో ఎక్స్ అనేది మనం ఏం పాస్ చేస్తామో చూసుకున్నాం. ఇక్కడ లెట్స్ సే మనం ఎక్స్ అనేది ఇక్కడ పాస్ చేస్తాం అనుకున్నాం. మల్టిప్లై బై 5 ఆఫ్ 1 అన్నాడు కాబట్టి 1 అనేది మనం ఎక్స్లో పాస్ చేస్తాం. సో ఇట్ గోస్ యాజ్ 5 రిటర్న్ 5 రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ 5 రిటర్న్ అయ్యి ఆర్గ్యుమెంట్ 1 ఉంటుంది. అండ్ లైక్ సింపుల్గా చెప్తున్నాం, fn ఇక్కడ మల్టిప్లై బై 5 రిటర్న్లో ఆఫ్ ఆర్గ్ 1ని పాస్ చేస్తున్నాం, ఎందుకంటే ఆర్గ్ అంటే ఇక్కడ 1 కదా. సో ఇక్కడ 1 అనేది పాస్ అవుతుంది. సో మల్టిప్లై బై 5 ఆఫ్ 1. సో మల్టిప్లై బై 5 ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 కదా. సో 5 into 1 5 రిటర్న్ అవుతుంది మనకి. ఎక్కడ దీనికి
దీనికి, కానీ ఇది దీన్ని కాల్ చేసి దాన్ని ఆన్సర్ తీసుకుంది. సో మనకి కాల్ వచ్చేసింది. నెక్స్ట్ స్క్వేర్డ్ కాల్ ఆఫ్ మల్టిప్లై బై 5, 1. సేమ్ ఫంక్షన్ అంటే మల్టిప్లై బై 5, ఆర్గ్ అంటే 1. ఇప్పుడు రిటర్న్లో మల్టిప్లై బై 5 ఆఫ్ అంటే ఇక్కడికి వెళ్తాం ఫస్ట్. దాని లోపల ఎక్స్ ప్లేస్లో ఏమి ఇచ్చాడు వాడు, 1 అని ఇచ్చాడు. సో 1 అని ఇచ్చేస్తావు అంటే నీకు 5 రిటర్న్ అయిపోతుంది. కానీ ఫంక్షన్ ఆఫ్ ఆర్గ్ అని కూడా ఉంది కదా, దాని లోపల ఏముంది, సో 1 అనేది రిటర్న్ అయ్యి మళ్ళీ 1 అని వెళ్తుంది. అట్ లాస్ట్ నీకు వచ్చేది 5, కానీ అది రిడెండెంట్గా ఇట్స్ జస్ట్ అనదర్ కాల్ అంతే. కానీ వాట్ డు వి సే, సారీ, 5 ఇక్కడ పాస్ అయ్యేది 5కి మల్టిప్లై అయ్యేది 5 మళ్ళీ, ఎందుకంటే ఎక్స్ ఇందాక మనకు 5 వచ్చింది కదా ఆన్సర్. క్లియర్గా ఉందా, మళ్ళీ చెప్పనా? ఇక్కడ మనం 1 పాస్ చేస్తున్నాం, 5 into 1 5 రిటర్న్ అయింది. సో 5 రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ ఆఫ్ 5 కదా, అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 5 అవుతుంది. సో 5 into 5 25. సో దీని అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ 5 వస్తుంది, సెకండ్ 25 వస్తుంది. 5 into 5 25. సో ఫంక్షన్ అంటే అర్థమైందా ఇప్పుడు? ఫంక్షన్స్ అప్లై టు ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ లోపలే మళ్ళీ ఇంకో ఫంక్షన్ అప్లై చేస్తున్నాం. సో ఈ ఫంక్షన్స్ డిపెండెన్సీ ఒక్కసారి చూసుకోండి క్లారిటీ కోసం. థింక్ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, సో నెక్స్ట్ మీకు మిన్ మ్యాక్స్ చెప్పేసినట్టున్నా, సమ్ చెప్పేసాను. మీన్ గురించి చెప్పానా? మీన్ అనేది కూడా నథింగ్ బట్ జస్ట్ ఏ ప్రీ బిల్ట్ లైబ్రరీ. మీరు జస్ట్ ఒక లిస్ట్ ఉంది, సపోజ్ L1 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 10, 20, 30, 40, L1 డాట్ మీన్. So list object doesn't have mean attribute, mean of lean, so mean of L1, mean of L1, name mean is not defined. So mean, max, mean, this is a print mean of L1. Mean is not defined. ఓకే, సో దీనికి లైబ్రరీ ఇంపోర్ట్ చేయాలి. నేను లైబ్రరీ ఇంపోర్ట్ చేయలేదు కదా. ఇంపోర్ట్ స్టాటిస్టిక్స్. సో ఇది ఒక ప్రీబిల్డ్ లైబ్రరీ. whenever we access this, then only we can import mean, like statistics.mean అని చెప్పేసి యాక్సెస్ చేయొచ్చు. స్టాటిస్టిక్స్. సో ఇలానే మ్యాథ్ అని ఉంటుంది మనకి. సో ఇలా ప్రీబిల్డ్ లైబ్రరీస్ ఉంటాయి. దెన్ ఓన్లీ వీ కెన్ యూజ్ దిస్ సర్టెన్ థింగ్స్. దీని మీన్ 25. సో స్టాటిస్టిక్స్ ఉంటుంది, మ్యాథ్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు లైక్ ఇలాంటి లైబ్రరీస్ లోపల ఏమేమి ఉంటాయి అని తెలుసుకోవాలంటే సేమ్ హెల్ప్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే హెల్ప్ ఆఫ్ డిక్స్, లైక్ దీనికి మనం వెరైటీగా కొడతాం, లైక్ హెల్ప్ ఆఫ్ డిక్స్ట్ ఆఫ్ డిఐసిటీ, డిక్షనరీ ఆఫ్ మనం ఏదైతే మ్యాథ్ అంటే మ్యాథ్ ఏదైతే చూడాలనుకుంటున్నామో అది చూసుకుంటాము. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం కవర్ చేద్దాం? స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, బులియన్స్ అండ్ కండిషన్స్ గురించి చెప్పేసాము. గ్రేటర్ దెన్, లెస్ దెన్ కవర్ అయిపోయాం. సో జస్ట్ లాస్ట్ యువర్ క్వశ్చన్, ఈజ్ దిస్ ట్రూ? ట్రూ ఆర్ ఫాల్స్? Okay, so that's right, it is true, because irrespective of its float or int, it's the same value. But again, let's say, is this true?
So it's false. Yeah, that's true. It's false because it's a string. సో ఈ డేటా టైప్ లైక్ ఇది ఫ్లోట్ అయినా కానీ దాని డెసిమల్ పాయింట్ జీరో కాబట్టి రెస్పెక్ట్ ఆఫ్ దట్ ఇట్స్ ట్రూ. ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి ఇట్స్ రాంగ్. అండ్ ఒక మోడ్యులస్ మీద ఒక బేసిక్ ఐడియా కోసం జస్ట్ ఒక సింపుల్ ఫంక్షన్ చెప్పేస్తాను. డెఫ్ ఈజ్ వర్డ్ అండ్ సే మై ఇన్పుట్ ఓకే. సో రిటర్న్ నేను ఒక ఆడ్ నెంబరా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి నా ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ n. సో n ఒకవేళ 2తో అనేది డివిజిబుల్ అయితే అప్పుడు నాకు రిమైండర్ ఏం రాదు కదా. కానీ రిమైండర్ ఏం రాదు అంటే అది 0 అవ్వాలి. కానీ 1 అయితే అప్పుడు ఈ ఆడ్ కదా. లైక్ రిమైండర్ ఏం రాలేదనుకో, 0 అయిపోయింది అనుకో, అదొక ఈవెన్ నెంబర్. రిమైండర్ వచ్చిందంటే అదొక ఆడ్ నెంబర్. లెట్స్ సే మీకు బెటర్ ప్రింట్ ఈజ్ ఆడ్ ఆఫ్ 5. సో 5 డివిజిబుల్ బై 2 కాదు కదా, ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది కదా, కాబట్టి అది ఆడ్ అవుతుంది. సో రిటర్న్ ట్రూ అయింది. సో మనకి ఇలాంటి వాటి అన్నిటికీ బూలియన్ టైప్లో రిటర్న్ ఆన్సర్ వస్తుంది అనమాట. అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ నుండి మనం ఎఫ్ఎల్స్ ఎలాగో మాట్లాడుకున్నాము. ఈజ్ ఈక్వల్స్ టు లైక్ ఎఫ్ ఎల్స్ ఎల్ఎఫ్ ఎల్ఎఫ్ సారీ ఎఫ్ ఎల్ఎఫ్ 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 ఎల్స్. సో అందరికీ దాని గురించి ఒక క్లియర్ ఐడియా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ లేదు అంటే మీరు ఒకసారి చూసుకోండి బేసిక్స్. అండ్ ఫ్లాగ్స్ గురించి అందరికి తెలుసు కదా, ఫ్లాగ్ ఎలా వాడతాం అనేది ట్రూ ఫోల్స్ చేసుకోవడానికి. జస్ట్ అదొక మ్యానిపులేట్ చేసుకోవడానికి వాల్యూస్. సో లెట్స్ గో ఫర్ 2D లిస్ట్. 2D లిస్ట్ లైక్ ఏమైనా వన్ డే లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం నిన్న. యానిమల్స్ తీసుకొని లైక్ సెట్లో సమ్ సెట్ ఆఫ్ థింగ్స్ తీసుకున్నాం. క్యాట్ అని తీసుకున్నాం సింప్లిసిటీకి. కానీ వాట్ ఆర్ 2D లిస్ట్? 2D లిస్ట్ అంటే విల్ బీ హ్యావింగ్ like this. Let's say hands equals to qk. ఇది ఒక లిస్ట్. నేను లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఫామ్ చేస్తాను, మళ్ళీ ఇంకొక లిస్ట్ ఫామ్ చేస్తున్నాను. లెట్స్ సే 1 ఇంకా సంథింగ్ ర్యాండమ్లీ ఇంకేమైనా ఉన్నాయా? 5 B N. సో ఇవి నా సెట్ ఆఫ్ లిస్ట్ అనుకున్నాను. సంథింగ్ గెటింగ్ ఎర్రర్స్. ఓకే, సో ఇవి 2D లిస్ట్. ఇప్పుడు మనం దాన్ని ప్రింట్ చేసినప్పుడు సో ఇది ఒక 2D లిస్ట్ లోపల లిస్ట్ ఉన్నాయి. మనకి సెట్ ఆఫ్ 3 ఉన్నాయి. దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాము? హ్యాండ్స్ ఆఫ్. సపోజ్ నాకు ఈ మధ్యలో దాంట్లో లైక్ నాకు ఈ వన్స్ కావాలనుకున్నాం. హ్యాండ్స్ ఆఫ్ ఫస్ట్ మనం ఇది ఇనిషియల్ లిస్ట్ ఇది. సో దీంట్లో మనకి 3 ఉన్నాయి, 1 2 3. 1 2 3లో నేను సెకండ్ లిస్ట్ యాక్సెస్ చేసుకున్నాను అనుకుంటున్నాను. సెకండ్లోనే వన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో మళ్ళీ నేను ఫస్ట్ బెటర్ అండర్స్టాండింగ్ కోసం థర్డ్ తీసుకున్నాను. దాంట్లో నేను ఎన్ యాక్సెస్ చేసుకోవాలనుకున్నానంటే నేను 0 1 2 కదా, సో ఓన్లీ సెకండ్ వరకు అవుతుంది. అండ్ దీంట్లో నేను అగైన్ సెకండ్ ఎలిమెంట్ యాక్సెస్ చేసుకున్నాను అనుకుంటున్నాను. సో 0 1 2 అలానే ఇనిషియల్గా 0 1 2 ఈ 3 లిస్ట్ ఉన్నాయి.
అండ్ మనం సెకండ్ లిస్ట్ యాక్సెస్ చేసుకుని దాంట్లో మళ్ళీ 0 1 2 ఇవి యాక్సెస్ అవుతుంది. సో ఇవి 2D లిస్ట్ అనమాట. ఇండెక్సింగ్ ఇలా చేయాలి వీటికి. అండ్ మీరు రివర్స్లో యాక్సెస్ చేయడం వల్ల మీరు చూసారు స్లైసింగ్లోనే -1 అని కొడితే హ్యాండ్స్లో ఉన్న -1 ఎలిమెంట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి లిస్ట్ వచ్చేస్తుంది, ఎందుకంటే నేను సింగిల్ ఇండెక్సింగ్ వాడాను. లైక్ ఇది ఒకటే -1 అంటే ఒకవేళ దానికి నెక్స్ట్ కూడా పెడితే -1లో -1 అంటే అప్పుడు ఆ లాస్ట్ దాంట్లో ఉన్న వాటిల్లో దీంట్లో వచ్చేస్తుంది. సో 2D లిస్ట్ని అలా యాక్సెస్ చేయాలి. స్లైసింగ్ మీకు చెప్పేశాను, 0 to 3 ఇప్పుడు అలాంటివి స్లైసింగ్ చేసుకోవచ్చు. మైనస్ ఎలా రిట్రీవ్ చేయాలని చెప్పాను. చేంజింగ్ లిస్ట్ సిమిలర్గా జస్ట్ ఏదైనా లిస్ట్లో చేంజ్ చేయాలనుకున్నారు అనుకో, హ్యాండ్స్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 3 అంటే ఇప్పుడు ఇది. సో నేను మళ్ళీ 3 లోపల మళ్ళీ ఇప్పుడు సపోజ్ 3 కాదు 2, అండ్ 2 లోపల అగైన్ నేను 2ని చేంజ్ చేస్తాను అనుకుంటున్నాను. అంటే వి ప్లేస్లో ఇప్పుడు నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఏబిసి. సో ఇప్పుడు 2 లోపల చేంజ్ అయి ఉంటుంది. ప్రింట్ హ్యాండ్స్. సో ఇక్కడ మనకి ఏబిసి వచ్చేసింది. సో ఏమైనా లిస్ట్లో చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇలా చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ లిస్ట్ ఫంక్షన్స్ లెంత్ సార్టెడ్ చెప్పలేదు కాబట్టి సార్టెడ్ చెప్తా. ప్లస్ మనకి హ్యాండ్స్ కాకుండా ఒక లిస్ట్ x ఈక్వల్స్ టు మన లిస్ట్లో ఒకవేళ నేమ్స్ ఒక సెట్ ఆఫ్ నేమ్స్ ఇండియా, ఆస్ట్రేలియా అండ్ బార్సిలోనా. సో ఇది సెట్ ఆఫ్ నేను అనుకున్నాను. సో ఇప్పుడు మనం సార్ట్ చేసుకున్నాం అనుకో, ఎక్స్ సార్టెడ్ ఆఫ్ ఎక్స్. సో ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సార్ట్ అయిపోతాయి మనకు వచ్చినప్పుడు. ఏ అనేది స్టార్టింగ్ ఆల్ఫాబెట్, నెక్స్ట్ బి అండ్ దెన్ ఐ అండ్ దెన్ పి. సో సిమిలర్గా ఇంటీజర్స్కి డైరెక్ట్గా సార్ట్ అయిపోతాయి సార్టెడ్ ఆఫ్ అన్నప్పుడు. అండ్ సమ్ ఫంక్షన్ మీరు చూసేసారు, సమ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా సమ్ ఆఫ్ అని చెప్పేసి పెట్టేస్తే సమ్ అయిపోతాయి. ఆబ్జెక్ట్స్ ఇప్పుడు మనకి ప్రైమ్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి. వాటి రిప్రజెంటేషన్స్ ఎలా చేస్తాం? ఒక వాల్యూ ర్యాండమ్గా ఎక్స్కి, ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను, లెట్స్ సే 10. ఇప్పుడు 10 అనేది రియల్ నెంబర్. ఇక్కడ నేను ఒకవేళ ఇమాజినరీ నెంబర్ ప్రింట్ చేయాలనుకున్నా కానీ 0 కాబట్టి ఐ వుడెంట్ గెట్ ఎనీ రియల్ నెంబర్. x.imac అనేది మనకి ఇమాజినరీ నెంబర్ని రిట్రీవ్ చేసుకోవడానికి ఐ గెట్ 0 బికాజ్ దీనికి ఇమాజినరీ పార్ట్ లేదు. వాట్ ఇఫ్ ఐ గివ్ దిస్ x ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 5j. ఇప్పుడు మనకి ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏంటిది 5. నేను దాన్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ ఆఫ్ x.imac అనేది ఇమాజినరీ రిప్రజెంటేషన్ ఇన్ పైథాన్. సో నాకు 5 అనేది వస్తుంది. సో ఇలా ఇమాజినరీ నెంబర్స్ని రిట్రీవ్ చేసుకోవడానికి రియల్ నెంబర్స్ నుంచి మనం ఇది యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో మనకి బిట్ లెంత్ అనేది ఒక మెథడ్ ఉంది, బట్ విల్ నాట్ యూజ్ ఇట్ జనరల్లీ. సో ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే. హెల్ప్ ఆఫ్ మనం ఒక డిస్క్రిప్షన్ చదువుకోండి. నేను జనరల్గా అయితే యూజ్ చేయను బిట్ అండర్స్కోర్ లెంత్. హెల్ప్ ఆఫ్ ఎక్స్టోర్ట్. ఓకే, నేను డిఫైన్ చేయలేదు కదా. సో డిఫైన్ కోడ్స్ ఎక్స్టోర్ట్ బిట్ అండర్స్కోర్ లెంత్ పేషెన్స్ కాంప్లెక్స్ as no attribute bit length. ఓకే, సో x అనే వాల్యూ మనం డిఫైన్ చేసాం. కాంప్లెక్సిటీ జస్ట్ బిట్ లెంత్ అంటే ఏంటో చదువుతాం. సో బిట్ లెంత్ అనేది నాన్ ఎగ్జిస్టింగ్. ఒకసారి బిట్ అండర్స్కోర్ లెంత్ బిట్ అండర్స్కోర్ లెంత్. ఇదే టైప్ చేసాను. మేబీ నాట్ కంపాటబుల్ విత్. సో మనం ఒక నెంబర్ తీసుకున్నాం.
చేసాం ఇందాక. bit underscore length. Okay, we didn't printed it just. ఐదర్ ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి దీన్ని, లేదా ఐదర్ ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి లేదా ఇలా ప్రింట్ చేసుకోవాలి. కానీ నాకు తెలిసి ఇమాజినరీ నెంబర్కి వస్తుందో రాదో తెలియదు. యా, ఇట్స్ కాంప్లెక్స్ నెంబర్. సో కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి మనకు రావట్లేదు. అదే ఒకవేళ ఎక్స్ అనే వాల్యూ నార్మల్గా ఉంటే మనకు దాని బిట్ లెంత్ వచ్చేస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8. సో బిట్ లెంత్ అంటే ఏంటిది? 8 అనేది ఒక ఇంటిజర్ కదా. సో ఇంటిజర్ యొక్క బిట్ లెంత్ అనేది 4. సపోజ్ లెట్స్ సే నేను 8.5 అని ఇచ్చా, ఇది ఒక ఫ్లోట్ వాల్యూ, దాని బిట్ లెంత్ తీసుకోవట్లేదు. ఫ్లోట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో బిట్ లెంత్. సో బిట్స్ లెంత్ అనేది ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్కి వస్తుంది. సో బిట్ లెంత్ కాన్సెప్ట్ జనరలీ వీ డోంట్ యూజ్ ఇట్ ఇన్ జనరల్ టెక్నాలజీస్. అండ్ ఒక లిస్ట్లో అపెండ్ చేయాలంటే విల్ యూజ్ అపెండ్. ఐ థింక్ అపెండ్ గురించి చెప్పాను. అపెండ్, రిమూవ్ ఏం కవర్ చేసేసాం కదా. పాప్ గురించి చెప్పాను. సో పాప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ రిటర్న్స్ ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద లిస్ట్. లెట్స్ సే మనం పైన ఎక్కడైనా ఒకవేళ లిస్ట్ డిఫైన్ చేస్తుంటే ఎక్స్ అనేది డిఫైన్ చేసాం కదా. సో దాన్ని మోడిఫై చేసాం కాబట్టి ఎక్స్ అనేది మళ్ళీ డిఫైన్ చేసుకున్నాం. బికాజ్ మనం ఇక్కడ ఎక్స్ అనేది 10 ఇట్లా చాలా చాలా ర్యాండమ్గా డిఫైన్ చేసేసాం. సో ఇది ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ డాట్ పాప్ అని కొట్టాను. పాప్ ఈజ్ నథింగ్ బట్ యూ గెట్ ద లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ బార్సిలోనా. మీరు లింక్డ్ లిస్ట్ చూసే ఉంటారు, సిమిలర్ కాన్సెప్ట్. పాప్ అన్నప్పుడు లైక్ అదొక కంటైనర్లా ఉంటుంది. ఆ కంటైనర్లో పాప్ అనగానే పైన ఎలిమెంట్ తీసేసి వెళ్ళిపోతుంది లింక్డ్ లిస్ట్లో. సిమిలర్గా దీంట్లోనే లాస్ట్ ఎలిమెంట్ కూడా అలానే పాప్ అయిపోతుంది. సో పాప్ అనేది మనం లాస్ట్ ఎలిమెంట్ రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇండెక్సింగ్ లైక్ లిస్ట్లో సర్చ్ చేయడానికి యూ విల్ యూజ్ ఎక్స్ డాట్ సపోజ్ ఇండెక్స్ ఆఫ్, మనం ఒక ఇండెక్స్ రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇది చిన్న లిస్ట్లో ఇది నాట్ నెసరీ. బట్ ఒకవేళ ఈ లిస్ట్లో ఒకవేళ 30-50 ఎలిమెంట్స్ ఉంటే ఐ నీడ్ టు గెట్ ఇట్ ఇండెక్స్ బై like instead of manually searching all the elements, it would be a better way, right? Let's say I need to get AUS, నాకు దీని ఇండెక్స్ కనుక్కోవాలనుకుంటున్నాను. ఇక్కడ 2 0 1 0 1 2 ఇది జనరల్గా మనకి సింపుల్గానే అయిపోతుంది బికాస్ ఇట్స్ ఎ స్మాల్ లిస్ట్. బట్ ఒకవేళ చాలా పెద్ద లిస్ట్ ఉంటే ఈ ఫంక్షన్ మనకి యూజ్ అవుతుంది. ఒకవేళ మనం ఇండెక్స్లో లేని వాటి గురించి ఒకవేళ అడిగామనుకో, ఇట్ గివ్స్ యూ లైక్ వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ విల్ బి లైక్ ఇండికేటింగ్ యూ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద లిస్ట్. అండ్ ఒకవేళ సింపుల్గా ఇలా ఇచ్చారు మీకు, ఇట్స్ ఇలా కూడా కనుక్కోవచ్చు ఒకవేళ అది లిస్ట్లో ఉందా లేదా అని చెప్పి. ఇది ఒక స్ట్రింగ్ ఎన్, మన లిస్ట్ పేరు ఎక్స్. ఇది మనకి బూలియన్లో రిటర్న్ చేస్తుంది ట్రూ బికాజ్ ఇట్స్ ప్రెసెంట్ ఇన్ ద లిస్ట్. సింపుల్గా ఒకవేళ లిస్ట్లో ఉందా లేదా అని సెర్చ్ చేసుకోవడానికి జనరల్గా ఇది. అండ్ టపుల్స్. సో టపుల్స్ అనేది మనం ఎలా ఇండికేట్ చేస్తాం? సపోజ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టపుల్ అనేది ఈ బ్రేసెస్తో ఇండికేట్ చేస్తాం. 1 2 3 4 5. సో ఇదొక టపుల్. మనం లిస్ట్ని ఎలా ఇండికేట్ చేస్తాం? టీ ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ ఈ బ్రాకెట్స్ 1 2 3. అలానే డిక్షనరీకి ఎలా డిఫైన్ చేస్తాం? 1 2 3. సో ఇవి డిఫరెన్సెస్. సెట్ ఉంటుంది, సెట్ కూడా ఇలానే డిఫైన్ చేస్తాం. కానీ సెట్లో ఏంటంటే రిపిటేటివ్ ఎలిమెంట్స్ ఉండదు. ఒకవేళ టపుల్ మీకు సపోజ్ లైక్ టపుల్ అనేది ఇమ్యూటబుల్. అవి ఏంటంటే యూ కాంట్ మోడిఫై ద ఐటమ్స్. లైక్ లెట్స్ ఇప్పుడు నేను టపుల్లో 1 2 3 4 5 అని చెప్పేసి ఇచ్చేసాను. టపుల్లో నాకు 0 ఎలిమెంట్ ఏంటిది? 1 కదా, టీ ఆఫ్ 0. కానీ వాట్ ఇఫ్ ఐ ట్రై టు చేంజ్ ఇట్? టీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 19. అది చేంజ్ అవ్వదు. ఇట్ గివ్స్ మీ అన్ ఎర్రర్. టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ బికాస్ టపుల్ ఈజ్ ఇన్మ్యూటబుల్. సో యూ కాంట్ మోడిఫై ఐటమ్స్ వన్స్ అసైన్. ఈ టపుల్స్ అనేది ఆఫన్గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఫంక్షన్స్లో యూజ్ చేస్తాం. బికాజ్ మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ say x is equals to 0.125.
ఎక్స్ డాట్ యాజ్ ఇంటీజర్ రేషియో. దీన్ని ఇంటీజర్ రేషియోలో రిటర్న్ చేయడానికి 1,8 అనేది దాని ఇంటీజర్ రేషియో. ఇప్పుడు లైక్ 1/8 ఈజ్ 0.125 కదా. సో అది టపుల్లో మనకి రిటర్న్ చేస్తుంది. జనరల్గా ఫంక్షన్స్లో రిటర్న్ అనేది అయ్యేవన్నీ టపుల్స్లోకి రిటర్న్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ కెన్ బీ ఇండివిజువల్లీ అసైన్. ఫర్ లూప్స్ ఫర్ ఈచ్ సేమ్ తీసుకుందాం. మోడిఫై చేసాం, ఇక్కడ మోడిఫై కూడా చేయలేదు. సో డైరెక్ట్ చేసాం ఎక్స్ ఈక్వల్స్ టు 0.5. సో ఇది తీసుకొని ఫర్ లెట్స్ సే I in x of print a and is equals to empty string. నీకు ఎప్పుడైతే ఎంటీ స్ట్రింగ్ వస్తుందో అప్పుడు ఆపేయాలి. సో మనకి అన్నీ కావాలి అలా ఫర్ లూప్ ఇటరేషన్ అనమాట. ఐఎన్ఎస్ సమ్ ర్యాండమ్ వేరియబుల్ నువ్వు ఏమన్నా ఇచ్చుకోపోయారు. ఇన్ నీది ఏదైతే లిస్ట్ పేరు ఉందో అది ప్రింట్, దాన్ని ప్రింట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇది ఇవ్వకపోయినా ఏం కాదు, విల్ గెట్ ద సేమ్. సో ఒకటే లైన్లో రావడానికి అది. అండ్ జస్ట్ ఒక ర్యాండమ్గా సమ్ అవసరం లేదు అనుకుంటా కదా. ఈజ్ అప్పర్ ఈజ్ లోవర్ గురించి మాట్లాడుతుంది. సో ఎక్స్ డాట్ లెట్స్ సే x of 1, x of 0 dot is upper false. ఎందుకు అప్పర్ కేస్లో లేదు, ఐ అనేది స్మాల్ కదా మిగిలినవన్నీ. ఒకవేళ లెట్స్ సే ఐ విల్ డిఫైన్ సంథింగ్ ఎల్స్. బి అనేది ఒక లిస్ట్ అండ్ నేను అన్ని క్యాప్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఏబిసి GHI. ఇప్పుడు దీన్ని స్మాల్ చేద్దాం, GHI. అండ్ ఇంకొకటి ఎలా పెడదామంటే ఏ ఒకటి క్యాపిటల్ పెట్టి ADE. సో ఇప్పుడు B of 0 ఈజ్ అప్పర్ ట్రూ. ఇప్పుడు B of 0 1 2 కూడా మీకు ఫాల్స్ వస్తుందని తెలుసు. మనం చూడాల్సింది 3 ఈజ్ అప్పర్ వస్తుందా లేదా. ఫాల్స్, బికాస్ అన్ని క్యాప్స్ ఉండాలి. అలానే ఈజ్ లోవర్, B of 2 ఈజ్ లోవర్. సో ఈజ్ అప్పర్ ఈజ్ లోవర్ ఫంక్షన్స్ కూడా ఎందుకు వాడతాము. అండ్ రేంజ్ ఫంక్షన్స్ చూపిస్తాను నెక్స్ట్. సో రేంజ్ ఫంక్షన్స్ అనేది ఫర్ ఐ ఇన్, ఇక్కడ ఐ అనే కాదు ఏదైనా పెట్టుకోవచ్చు, జస్ట్ మీ ఇష్టం అనమాట, ర్యాండమ్ నేమ్ అది. జస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెట్స్ సే మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 0 1 2 3 4. రేంజ్ అనేది ఎప్పుడన్నా +1కి పెట్టుకోవాలి, ఎందుకంటే అది ఎక్స్క్లూడ్ అవుతుంది కాబట్టి. సో ఇది అక్కడ దాకా ప్రింట్ చేసేస్తుంది. ఫర్ రేంజ్ ఆఫ్ 4 ఇక్కడ డైరెక్ట్గా ఇంటీజర్స్ అనేది ప్లస్ అయిపోతూ పోతుంది. 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 0 ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ దగ్గర మళ్ళీ 1కి అప్డేట్ అవుతుంది ఇటరేషన్, అండ్ దెన్ అలా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే రేంజ్ ఆఫ్ 4 అని ఇచ్చాం. ఒకవేళ వాట్ ఇఫ్ మనం రేంజ్ ఆఫ్ B అని ఇచ్చామంటే లెంత్ ఆఫ్ B అని ఇవ్వాలి. సపోజ్ దేనికన్నా లెంత్ చూసుకొని వెళ్ళాలనుకుంటున్నామంటే సో 0 1 2 3 దాని లెంత్లో అది ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతుంది. ఇక్కడ లెంత్ ఆఫ్ B అంటే ఏంటి, 3a. రేంజ్ ఆఫ్ 3 వరకే వెళ్ళింది. సో 0 1 2 3 ప్రింట్ అయింది. సో రేంజ్ అనేది అందుకు వాడతాము. అండ్ ఎండ్ గురించి చెప్పాను, అది జస్ట్ మీకు ఒకటే లైన్లో మీకు ప్రింట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. లిస్ట్ కాంప్రహెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సపోజ్ స్క్వేర్స్ అంటే స్క్వేర్స్ ఈక్వల్స్, నాకు స్క్వేర్స్ కావాలి. ఎక్స్పోనెంట్ కదా ఇది, మనం డిస్కస్ చేసుకునే దాన్ని బట్టి 2 మల్టిప్లికేషన్స్ ఉంటే ఎక్స్పోనెంట్. ఫర్ n in range of 10 prints SQ. సో ఫర్ n in range of 10 అంటే అప్ టు 10 నెంబర్స్ వరకు n ఇటరేట్ అవుతూ ఉంటుంది. దానికి పవర్ ఆఫ్ 2 కంప్యూట్ చేస్తూ ఉంటుంది, మనం ప్రింట్ చేస్తూ ఉంటాం దాన్ని.
సో అప్ టు 10 ఇటరేషన్ అయితే పోయింది. లైక్ ఫస్ట్ జీరోకి 0 స్క్వేర్ 0, నెక్స్ట్ 1 స్క్వేర్ 1, అలా 2 స్క్వేర్ 4, అలా ఇటరేట్ అవుతూ వీ గోట్ ఆల్ ద స్క్వేర్స్. సో ఇలా లిస్ట్ కంప్రెన్షన్ ఆపరేషన్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకా అపెండ్ చేసుకోవచ్చు, లైక్ SQ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ n రేంజ్ ఆఫ్ n అనేది మనం కాల్ చేస్తాము. I అన్న పెట్టుకోవచ్చు, n అన్న పెట్టుకోవచ్చు, చెప్పే కదా. నేను n అని పెట్టుకుంటున్నాను, ఏమైనా పెట్టుకోవచ్చు అక్కడ. SQ డాట్ అపెండ్. సో ఇక్కడ అనేది ఇనిషియల్గా ఎంప్టీ లిస్ట్ ఉంది. సో ఇటరేట్ చేసుకుంటూ నేను స్క్వేర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా. 8 అని పెట్టుకుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో ప్రతిసారి అది ఇటరేషన్ అవుతూ అది యాడ్ చేసుకుంటూ పోతుంది SQ అనే ఒక లిస్ట్కి. సో ఇవన్నీ లిస్ట్ కంప్రెన్షన్స్ అన్నమాట. అండ్ డిక్షనరీస్ కంటే ముందు సెట్ గురించి చెప్తాను. సెట్లో డూప్లికేట్స్ ఉండవు. లెట్స్ సే S ఈజ్ ఈక్వల్స్ టు, లేకపోతే ఒక L1 ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3. ఇప్పుడు నేను L2 ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ L1, అండ్ ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ L2 వేస్తున్నాను. ఇక్కడ సెట్లా కన్వర్ట్ అయిపోయింది. సెట్లా కన్వర్ట్ అయిపోయి ఏమైతే డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ తీసేసి నార్మల్గా మనకి మిగిలింది ఇచ్చేస్తుంది 1, 2, 3. సో ఇవి బేసిక్ డిక్షనరీస్ అంటే తెలుసు కదా. డిక్షనరీ అంటే మ్యాపింగ్ ఒక్కటి జరుగుతూ ఉంటుంది లోపల. సో ఒక స్ట్రింగ్ కంపేర్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా సిమిలర్ ఉండాలి, లైక్ 2 డిఫరెంట్ స్ట్రింగ్స్. సో డిక్షనరీలో ఎప్పుడు మనకి కీ వాల్యూ పేర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ లెట్స్ ఇది ఒక డిక్షనరీ అనుకుందాం. సో 0 ఇండెక్స్లో నాకు 1 అనే ఎలిమెంట్ ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో నాకు 2 అనే ఎలిమెంట్ ఉంది. అలా డిక్షనరీ అనేది మ్యాపింగ్స్ జరుగుతూ ఉంటాయి కీ వాల్యూ పేర్స్కి. ఈ 0 అనేది కీ, ఈ 1 అనేది వాల్యూ. సో జనరల్గా ఈ డిక్షనరీస్ అనేది మనము ఈజీ ట్రావర్సింగ్, ఈజీ రిట్రీవల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము మనకి ఎక్కడైనా, లైక్ ప్రోగ్రామింగ్లో. ఇప్పుడు స్ట్రింగ్ మ్యాచింగ్ అనేది ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ ఉండాలి. మీరు సపోజ్ ఒకటి చెప్తాను. సపోజ్ మీరు ఒక స్ట్రింగ్ ఎంటర్ చేస్తున్నారు, ప్లూటో ఇస్ ఏ ప్లానెట్. ఇది వ్యాలిడ్ కాదు, ఇక్కడ నీకు ఎర్రర్ చూపించేస్తుంది. ఎందుకంటే మనం ఇలా ఎంటర్ చేయం పైథాన్లో. ఒకవేళ ఒక స్ట్రింగ్ ప్రింట్ చేస్తున్నప్పుడు ప్లూటో S అనేది అలా నీకు పెట్టే ముందు నీకు ఆ మార్క్ కావాలి కాబట్టి నువ్వు ఒక స్లాష్ పెట్టుకుంటావు, ఆ తర్వాత S పెడతావు, అండ్ దెన్ ఏ ప్లానెట్. సో నీకు ఇక్కడ ఎర్రర్ రాదు. ఇలా ఇది ప్రింట్ చేస్తే నీకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఆ బ్యాక్ స్లాష్ పెట్టి ఆ తర్వాత పెట్టాలి, అప్పుడే మీకు ఎగ్జాక్ట్గా మనకి ఏది కావాలో అది వస్తుంది. ఇది ఎర్రర్ కాబట్టి ఇది ఎర్రర్ చూపిస్తుంది. తీసేద్దాం, యూ గెట్ వాట్ యూ వాంట్. సో ఇలాంటివి ఎప్పుడైనా రాసినప్పుడు స్టేట్మెంట్స్లో అది మెన్షన్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మనం కొటేషన్ మార్క్ సిమిలర్గా ఇప్పుడు బ్యాక్ స్లాష్ తర్వాత ఇలా అనుకుంటే, అంటే ఇలాంటివి కావాలనుకుంటే ఇలాంటివి పెట్టుకోవటము. అండ్ డబుల్ స్లాష్ ఎప్పుడు వాడతాము, ఇలాంటివి కూడా వాడతాము. అలాంటివి వాడినప్పుడు నీకు సింగిల్, లైక్ ఫర్ దట్ యూ గెట్ దిస్. 2 సార్లు అది పెట్టామంటే, అంటే దీని తర్వాత ఇది ఉంది కాబట్టి మనం ఇది పెట్టి ఇది పెట్టాము. ఒకవేళ దీని తర్వాత ఇది కావాలనుకుంటే 2 సార్లు అది పెడతాం. అండ్ స్లాష్ అండ్ యూనో నెక్స్ట్ లైన్ క్యారెక్టర్ కోసం, నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవడానికి. ఈ పైథాన్ బేసిక్స్ ఒకవేళ చాలు అనుకుంటే విల్ స్కిప్ ఓవర్. ఇంకేమన్నా అప్పర్ లోవర్ కన్వర్జన్స్ కావాలి అలాంటివి ఏమైనా చెప్పను. లైక్ ఒకవేళ అన్ని క్యాప్స్లో ఉన్నాయనుకో, విల్ జస్ట్ కన్వర్ట్ ఇంటూ, లైక్ అన్నీ మనకు ఒకవేళ క్యాప్స్లో కావాలంటే డాట్ అప్పర్, అన్నీ ఒకవేళ స్మాలర్లో కావాలంటే డాట్ లోవర్, అండ్
అండ్ ఒకవేళ ఇండెక్సింగ్ మీకు ఇందాక చెప్పాను కదా, లైక్ ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంది, దాంట్లో మీకు ఏదైనా ఒక వర్డ్ కావాలి, సపోజ్ ఈ పారాగ్రాఫ్ మొత్తంలో నీకు ఏ కావాలి, దాని ఇండెక్స్ ఇచ్చేస్తుంది, మీకు రిటర్న్ చేస్తుంది. ఇది ఒక జస్ట్ ఒక సెంటెన్స్. ఇప్పుడు నీకు ఏదైనా వర్డ్ ఇండెక్స్ కావాలంటే జస్ట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అది. అండ్ ఎండ్స్ విత్, ఒకవేళ ఏదైనా సెంటెన్స్ ఉంది, దాంట్లో నువ్వు డాట్ ఎండ్స్ విత్ అని చెప్పేసి ఆ స్ట్రింగ్, ఇప్పుడు ప్లానెట్ ఉంది, ఇదైతే ఎండ్స్ విత్ ప్లానెటే కదా, సో దీనికి డాట్ ఎండ్స్ విత్ అని పెట్టి ప్లానింగ్ అని పెట్టామనుకో, ఇట్ విల్ స్టిల్ గివ్ యూ రాంగ్, బికాజ్ నీకు ఈ ఎండింగ్లో ఈ మార్క్ ఉంది కాబట్టి ప్రింట్ అయిపోయి, కానీ ఇక్కడ ఉండదు అనుకో. సో ఇక్కడ ఏం కాదు, జనరల్గా ఒకవేళ ఎలా ఇచ్చావనుకో మళ్ళీ అప్పుడు నీకు ఎర్రర్ వస్తుంది. సో ఎండ్స్ విత్ అనేది నువ్వు ఏదైనా వర్డ్ని ఎండ్స్ విత్లో చెక్ చేసుకోవాలనుకుంటే, అంటే సపోజ్ ఒక సెట్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి, దాంట్లో నువ్వు ఏ పారాగ్రాఫ్కి ఎండ్స్ విత్ ఇటలీ అని ఉందో అది మాత్రమే గ్రాప్ చేసుకోవాలనుకుంటున్నావు. సో అలాంటి వాటికి నీకు ఈజ్ ఆఫ్ యూస్ కోసం అండ్ స్ప్లిట్ చేసుకోవడానికి, లెట్స్ సే నీకు ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, ఇదే అనుకుందాం, ప్లూటో ఈజ్ ఎ ప్లానెట్. సో నేను ఇది A is equals to Pluto is a planet అనుకుంటాను. A అనేది ఒక స్ట్రింగ్, నేను ఎప్పుడు దీన్ని స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను, సంథింగ్ ఒక అనదర్ వేరియబుల్ B is equals to, స్ప్లిట్ అంటే ఏం లేదు, జస్ట్ వీఆర్ డివైడింగ్ ఇట్ ఇంటూ ఎ లిస్ట్, A dot split బీని ప్రింట్ చేద్దాం. సో నీకు బి ఏమైంది, అన్ని స్ప్లిట్ వచ్చినాయి ఒక లిస్ట్ లాగా. అండ్ డేట్ స్ప్లిట్ ఇవన్నీ ఐడియా ఉందా, ఒక డేట్ లాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, డేట్ STR ఈక్వల్స్ టు 19/01/31 అనేది ఒక డేట్ స్ట్రింగ్ అనుకోండి. సో ఇయర్, మంత్, డే అనేది ఇప్పుడు డేట్ STRకి ఇచ్చేద్దాం, అంటే ఆ 3 నాకు కావాలి అన్నట్టుగా. డాట్ ఎలా స్ప్లిట్ చేయాలి, నువ్వు ఎలా స్ప్లిట్ చేయాలనుకుంటున్నావు అలా. మనము డేట్స్ అనేది మనం ఇలా కూడా స్ప్లిట్ చేస్తాము, ఇలా స్ప్లిట్ చేస్తాము, నీకు ఏ ఫార్మాట్లో కావాలనుకుంటే ఆ ఫార్మాట్ ఇలా స్ప్లిట్ చేస్తాం బేసికలీ, ఇలా అన్నా. సో సపోజ్ నేను ఇలా పెట్టాను అనుకున్నాను, నాకు అలా వచ్చేస్తుంది, ఆల్రెడీ ఇప్పుడు అలానే ఉంది అనుకోండి, బట్ నీకు అలా కావాలనుకుంటే అలా, ఇలా ఇవ్వకుండా నార్మల్గా వేరేలాగా ఇస్తే. అండ్ లెట్స్ సే ఒకవేళ నీకు ఇప్పుడు ఇలా జాయిన్ చేయాలనుకుంటున్నావు, స్లాష్ డాట్ జాయిన్ ఆఫ్ మంత్, డే, ఇయర్, ఆ 3 కదా అనుకుంది, పైన డిఫైన్ చేసుకోండి, మంత్, డే, ఇయర్. సో నేను దీంతో జాయిన్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు నాకు దానిలో కన్వర్ట్ అవుతుంది. మంత్ అనేది 01, ఇక్కడ ఆర్డర్ కోసం తీసుకున్నాం 01, జస్ట్ సపరేట్స్ విత్ దిస్ బ్లాక్ స్లాష్. సో జాయిన్ ఇలా జాయిన్ యూజ్ చేసుకుంటాం, అది ఏదైనా అవని, మీరు ఏదైనా జాయిన్ చేసుకోవాలనుకున్నప్పుడు అలా యూజ్ చేసుకుంటాం. అది ఫర్ లూప్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. వచ్చే ఏ డాట్ జాయిన్ ఆఫ్ ఏ అనేది ఉంది కదా దానికి, సో ఏ డాట్ అప్పర్ వర్డ్ ఇన్ X A. సో మీకు ఇక్కడ ప్లూటో ఈజ్ ఏ ప్లానెట్ అన్నీ రిపీట్ అవుతుంది, అంటే ఇప్పుడు ప్లూటో ఈజ్ ఏ ప్లానెట్ ఒకసారి వచ్చింది, తర్వాత మళ్ళీ ఏ ఇటరేషన్ కంటిన్యూ అవుతూ ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. సో ప్రతి దగ్గర ఏ అనేది జాయిన్ అయింది, అలా జాయిన్ చేసుకోవచ్చు. అలా ఏమైనా మధ్యలో జాయిన్ చేసుకోవాలంటే వ్యాలిడ్ ఏమైనా ఉంటే, యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ వ్యాలిడ్, వీ జస్ట్ గేవ్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఇవి సమ్ చాలా బేసిక్ ఆపరేషన్స్ అన్నమాట పైథాన్ మీద. డిక్షనరీస్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ పెట్టి క్లోజ్ చేస్తాం. సపోజ్ నేను దాని నార్మల్ వర్డ్ రిప్రజెంటేషన్ ప్లస్ దాని ఇంటీజర్ రిప్రజెంటేషన్స్తో ఒక 3 డిఫైన్ చేసుకున్నాం డిక్షనరీ లాగా.
అండ్ నేను నమ్ ఆఫ్ 1 యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది కీ, దాని వాల్యూ నాకు ప్రింట్ అవుతుంది ఇప్పుడు, దాని వాల్యూ 1. సో అలా పెద్ద డిక్షనరీలో ఎంత పెద్ద డిక్షనరీ అయినా ఉండాలి. ఇప్పుడు జస్ట్ సింప్లిసిటీకి మనకు త్రీ ఉన్నాయి ఇన్పుట్స్ జస్ట్ దాంట్లో. ఒకవేళ చాలా పెద్ద డిక్షనరీ ఉన్నప్పుడు దాని కీస్తో మనం యాక్సెస్ చేసేయచ్చు. ఇది జస్ట్ ముందర ఉన్నది ఇండెక్స్ లాగా యూజ్ చేసుకుంటాం ఇన్ జనరల్గా. 1 2 3 వాట్ ఎవర్ దాని వాల్యూస్ని మనం గ్రాప్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో డిక్షనరీ అనేది అలా అనమాట, వాటి ఇండెక్స్ మనకి రిటర్న్ అవుతుంది. ఒకవేళ దాన్ని మోడిఫై చేసుకోవాలనుకున్నా కానీ వీ కెన్ జస్ట్ డూ దిస్ ఈక్వల్స్ టు సింపుల్గా చెప్పాలంటే ఒక నేమ్ రోల్ నెంబర్ డిక్షనరీ లాగా. ఒక రోల్ నెంబరు ఇది, వాళ్ళ నేమ్ ఇది అన్నమాట. ఇప్పుడు నేను 11 అని మార్చుకున్నాను అనుకో, దాని వాల్యూ 11కి మారిపోతుంది. అండ్ ఇఫ్ ఐ జస్ట్ ప్రింట్ దిస్ అగైన్, ఇలా మోడిఫై చేసుకోవచ్చు. జనరల్గా వాటి కీతో యాక్సెస్ చేసుకొని మోడిఫై చేసుకోవాలి వాల్యూని ఎప్పుడైనా, వాల్యూతో యాక్సెస్ చేసుకుని కీని కాదు. సో ఇలా కీస్ వాల్యూస్తో డిక్షనరీలో ఇలా విల్ ప్లే విత్ డిక్షనరీస్ లైక్ దిస్. అండ్ ఇటరేషన్ సేమ్ యాజ్ యూజువల్. అన్నిటికీ ఫర్ ఇన్ రేంజ్ ఆఫ్ ఫర్ ఇది నమ్ కాబట్టి ఫర్ నమ్ ఇన్ నమ్ ఆఫ్ అలానే ఉంటుంది. ఫర్ ఎక్స్ ఇన్ నమ్ అనుకోండి సింప్లిసిటీ కోసం. ఇంకోటి చెక్ చేసుకోవడం చూపించా, ఒక స్ట్రింగ్ దాంట్లో ఉందా లేదా అని చెప్పేసి. సో ఇవన్నీ మీకు అన్ని డిక్షనరీస్ ఏమైనా ఉన్నాయి వాటిని ఎలా యూసేజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తుంది. డిక్షనరీ ఏంటిది, డిక్షనరీస్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ అండ్ డిక్షనరీస్ ఇవి. సో ఎక్స్టర్నల్ లైబ్రరీస్ గురించి ఒకవేళ మాట్లాడుకున్నామంటే లైక్ నంపై, టెన్సోర్ఫ్లో, వీటి గురించి. సో టెన్సోర్ అంటే ఏంటిది అసలు, మనకి నార్మల్ కంప్యూటేషన్లో ఉన్నట్టే ఉంటుంది, కానీ టెన్సోర్ అంటే డిఫరెన్స్ ఎలా వస్తుంది. సో టెన్సోర్ అనేది సమ్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి మనం టెన్సోర్ఫ్లో యూజ్ చేస్తున్నాం. టెన్సోర్ఫ్లో ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఎక్స్టెన్షన్ ఫర్ నంపై. నంపై అనేది మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కోసం యూజ్ చేస్తాం. సో నువ్వు బేసిక్గా 1+1 నార్మల్గా కూడా చేయొచ్చు, అలానే టెన్సోర్ఫ్లో యూజెస్ కూడా చేయొచ్చు. కానీ 1+1 సింపుల్ క్యాలిక్యులేషన్స్కి నంపైతో అయిపోతుంది, లేకపోతే నార్మల్ మ్యాథమెటికల్ పైథాన్తో అయిపోతుంది. కానీ సమ్ బిగ్గర్ క్యాలిక్యులేషన్స్, సపోజ్ ఒక గ్రేడియంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు ఒక ఫంక్షన్కి, ఇలాంటి వాటికి యూ షుడ్ యూజ్ టెన్సోర్ఫ్లో. కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ఇట్ వుడ్ బి రన్నింగ్ ఆన్ జీపీయూస్ అండ్ ఆల్ న్యూరల్ నెట్వర్క్స్కి బేసికలీ. ఇప్పుడు మనకి మ్యాథ్ లైబ్రరీ ఉంది. సో మనం పై వాల్యూ నార్మల్గా ప్రింట్ చేస్తే అది అవ్వదు. పై వాల్యూని యాక్సెస్ చేసుకోవాలంటే వీ నీడ్ టు ఇంపోర్ట్ మ్యాథ్. ఫస్ట్ అసలు మ్యాథ్ అంటే ఏంటిది అంటారు. ఎప్పుడన్నా మీకు అలా తెలియదు అన్నప్పుడు డైరెక్ట్గా ఇలా కూడా చూసుకోవచ్చు, ప్రింట్ ఆఫ్ dir ఆఫ్ మ్యాథ్. మ్యాథ్ ఈజ్ నాట్ డిఫైన్, ఇంపోర్ట్ చేసుకోవాలి కదా ఫస్ట్. సో ఇంపోర్ట్ మ్యాథ్. సో దాంట్లో ఉన్న అంటే మ్యాథ్ లోపల ఏమేమి ఉన్నాయి మనకి ప్యాకేజెస్ అన్నీ ఇక్కడ ఉన్న ఆల్ అవైలబుల్ థింగ్స్ అన్నీ మనకు చూపిస్తాయి. సి, కామ్, కాపీసెట్ చాలా ఉంటాయి. మ్యాథ్లో ఏమేమి యూజ్ చేసుకోవచ్చు, సబ్ లైబ్రరీస్ ఆఫ్ ఇట్ అన్నీ చూపించేస్తుంది మనకి. సో నువ్వు ఒకవేళ ఇప్పుడు లైక్ మ్యాథ్లో చాలా ఉంటాయి. లైక్ సపోజ్ మ్యాథ్ డాట్ లాగ్ యూజ్ చేసుకోవచ్చు. లాగ్ ఆఫ్ సమ్ నెంబర్కి 32,2 అనేది కంప్యూట్ చేసుకుందాం అనుకుంటున్నావు. లేకపోతే యూ వాంట్ టు యాక్సెస్ పై వాల్యూ, ఇంపోర్ట్ మ్యాథ్. మ్యాథ్ అని ప్రతిసారి టైప్ చేయాలనుకోవట్లేదు అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఇంపోర్ట్ చేసుకో. ఎంటీ అని పెట్టుకో, ఏమైనా పెట్టుకోవచ్చు. ఎంటీ డాట్ పై అనే వాల్యూ ఇందాక మనకి యాక్సెస్ అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది. ఎందుకంటే మ్యాథ్ లైబ్రరీలో పై వాల్యూ అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది. సో నువ్వు ఎంటీ అని పెట్టుకో, ఏమైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ నువ్వు ప్రతిసారి నేను ఇలా మ్యాథ్లో చాలా లైబ్రరీస్ ఇవన్నీ ఉన్నాయన్నారు కదా, ఇవన్నీ నేను ప్రతిసారి ఇంపోర్ట్ చేసుకోలేను, నాకు చాలా అన్నీ యూజ్ చేస్తాను మ్యాక్సిమం ఇది ఒక మ్యాథ్. లైక్ సపోజ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని బిల్డ్ చేస్తున్నాను అనుకున్నారంటే ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అని కొట్టేశారు అనుకో, అన్ని ఫంక్షన్స్ వచ్చేస్తాయి దాంట్లో ఉన్నవి. సో యూ జస్ట్ నీడ్ టు జస్ట్ యూజ్ దోస్ ఇన్ బిల్డ్ లైబ్రరీస్. లెట్స్ సే మీకు పై వాల్యూ ఇంకా log 32,2 రెండు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారు.
సమ్ డిలే ఇన్ ఎగ్జిక్యూటింగ్, ఇగ్నోర్ ఇట్. ఆన్సర్ వచ్చింది. సో మనకి పై log 32,2 log 32,2 వచ్చింది. ఇప్పుడు టోటల్ వచ్చింది. సో పై వాల్యూ వచ్చింది, లాగ్ వాల్యూ వచ్చింది. జస్ట్ మనం అన్ని లైబ్రరీస్ ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్నప్పుడు అలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి numpy ఉంటుంది. numpy ఈజ్ ఫర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఫ్రమ్ numpy దాంట్లో నుంచి కూడా మీరు అన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే అలా. అండ్ మీరు కొన్నిసార్లు చూసుకుంటారు ఇంపోర్ట్ అండ్ numpy యాజ్ ఎన్పి, అలా కూడా. అంటే మీ ఇష్టం వచ్చిన నేమింగ్ కన్వెన్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు numpyలో చాలా ఉంటాయి, యాజ్ అరే అని చెప్పేసి ఒక ఫంక్షన్. అదేంటంటే ఫ్రమ్ numpy ఇంపోర్ట్ యాజ్ అరే. సో ఇది ఎందుకంటే మనం ఎలాంటి లిస్ట్ అయినా లేకపోతే ఏమున్నా కానీ దాన్ని డైరెక్ట్గా అరేలో కన్వర్ట్ చేసుకోవడానికి numpyలో ఒక మాడ్యూల్ అనమాట. జస్ట్ సబ్ మాడ్యూల్స్ ఇంకొన్ని, లైక్ సపోజ్ numpyలో ర్యాండమైజ్ థింగ్ ఉంటుంది. ర్యాండమ్గా ఏదైనా ఇవ్వడానికి ర్యాండమ్ అనే ఫంక్షన్ వినే ఉంటారు కదా. సో జస్ట్ ఒక ర్యాండమ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. డాట్ ర్యాండమ్ ఏదైనా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే. ఇప్పుడు సపోజ్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అవసరం లేదు అనుకుంటున్నాను. numpyలో ర్యాండమ్ అంటే అందరికి తెలుసు, లేకపోతే చెప్పాలా ర్యాండమ్ గురించి? ర్యాండమ్ గురించి ఓకే. సో లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంపోర్ట్ numpy చేసేసాం. సో టైప్ ప్రింట్ ఆఫ్ టైప్ numpy డాట్ ర్యాండమ్ అనేది ఇది మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అది ఒక లిస్ట్ ఉండి దాంట్లోంచి మనం యాక్సెస్ చేసుకోవాలనుకున్న లిస్ట్లోంచి సపోజ్ ఒక ర్యాండమ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి, నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలో నాకు తెలియదు అనుకున్నప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది అనుకుంటున్నప్పుడు numpy దీన్ని టైప్, ఇది ఒక మాడ్యూల్. numpy డాట్ ర్యాండమ్ అనేది ఒక మాడ్యూల్ అని చెప్పి దీన్ని టైప్ చూపిస్తున్నాను. అండ్ సపోజ్ ప్రింట్ ఆఫ్ డిఐఆర్ అంటే డైరెక్టరీలో numpy డాట్ ర్యాండమ్. ఇప్పుడు సపోజ్ ఈ ర్యాండమ్ numpy అనే డైరెక్టరీలో ర్యాండమ్ అనేది ఉంది. నేను దాంట్లో సపోజ్ లాస్ట్ 15th ఎలిమెంట్ నుంచి ఎండ్ వరకు చూద్దాం అనుకుంటున్నాను అసలు ఏమేమి ఉన్నాయని ర్యాండమ్గా. సో అది ర్యాండమ్గా ఒకటి సెలెక్ట్ చేసి ఆ 15 ఎలిమెంట్స్ నాకు ఇస్తుంది. ఇట్ ఈస్ నాట్ సబ్స్క్రిప్టబుల్. ఓకే, డిఆర్ ఆఫ్ numpy డాట్ ర్యాండమ్ ఇక్కడ క్లోజ్ చేయాలి. దాని డిఆర్ మనం కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు క్లోజ్ చేయాలి. డిఆర్ మేక్ సెన్స్. సో ఇలా లాస్ట్ 15 నుంచి ర్యాండమ్గా ఒక 15 పిక్ చేసుకుంటుంది. అలా ఆ డిక్షనరీలో ఉన్న ఆ డైరెక్టరీలో ఉన్న వాటి మాడ్యూల్స్ సెట్ బిట్ జనరేటర్, సెట్ స్టేట్, అలా ఒక ర్యాండమ్గా కొన్ని పిక్ చేసుకోవడానికి ర్యాండమ్ అనేది మనం వాడతాం లైబ్రరీ. సో బేసికలీ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ పిక్ చేసుకోవడానికి యూజ్ చేసేద్దాం. సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో తీసుకున్నాం. రోల్స్ ఈక్వల్స్ టు numpy డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ అంటే ర్యాండమ్ ఇంటికి పిక్ చేసుకోవడానికి. ర్యాండమ్లోనే ర్యాండ్ ఇంట్ అనేది ఒక లైబ్రరీ ఉంది. సో సపోజ్ లోయెస్ట్ వాల్యూ 1, డైస్ గురించి మాట్లాడుతున్నాం. హైయెస్ట్ వాల్యూ 6, సైజ్ అనేది 10 అనేది 10 టైమ్స్ రోల్ చేస్తున్నాను అంతే. అండ్ లెట్స్ కాల్ నాకు ఒక అరే వచ్చేసింది ర్యాండమ్గా 5, 2, 1, 2, లైక్ డైస్ నేను ర్యాండమ్గా 10 టైమ్స్ త్రో చేస్తున్నా, ఒక నెంబర్ రావాలి అన్నట్టుగా అది ర్యాండమ్గా నెంబర్స్ ఇచ్చేస్తుంది. దాంతో ఒక అరే బిల్డ్ చేస్తాం. సో ర్యాండమ్గా ఏదైనా వాల్యూస్ కావాలనుకున్నప్పుడు మనం ర్యాండమ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు దీని టైప్ ఏంటి? టైప్ ఆఫ్ రోల్స్
ఇట్స్ అన్ నంపై అరే. నంపై n డైమెన్షనల్ అరే అది. సో n అనేది మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి ND అరే అని వచ్చింది. సో జనరల్గా అది ఒక 1D అరే, ఎందుకంటే సింపుల్గా ఒకటే ఒక లిస్ట్ ఉంది, ఐ మీన్ ఒకటే ఒక అరే ఉంది. లిస్ట్లో ఎలాగైతే మీకు చూపించాను అలానే అరేస్లో కూడా అంతే. లైక్ 1D అరే, 2D అరే, 1D లిస్ట్, 2D లిస్ట్, సిమిలర్ కాన్సెప్ట్స్. మనం పైథాన్లో మొత్తం లిస్ట్సే ఎక్కువ యూజ్ చేస్తాము, మనము జనరల్గా యూజ్ చెయ్యము అరేస్. నెక్స్ట్ మీకు మీన్ చూపించాను, ఒకవేళ మీన్ కంప్యూట్ చేసుకోవాలనుకుంటే ఇలా. అండ్ లెట్స్ సే ఒకవేళ అరేని లిస్ట్ లాగా మార్చాలనుకుంటున్నారు అనుకో, ఇది జస్ట్ 2 లిస్ట్, అదొక లిస్ట్లో కన్వర్ట్ అయిపోయింది. ఇంతకుముందు అదొక అరే, 2 లిస్ట్ అని కొడితే అయిపోతుంది. ఇవి సమ్ సెట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఎవరికైనా తెలుసా? ఓకే, సో ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఏంటి అంటే, లెట్స్ సే ఇవే వాల్యూస్ పిక్ చేసుకుందాం కొన్ని, 5 to 1 to 1. ఇది ఒక లిస్ట్, నేను దీంట్లోకి ఒక ఇంటీజర్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇస్ ఇట్ పాసిబుల్? నో, ఎందుకంటే ఒక లిస్ట్ అనేది లిస్ట్తోనే కంకాటినేట్ అవుతుంది కానీ ఒక ఇంటీజర్తో కాదు. సపోజ్ నేను అదే ఒక లిస్ట్ ఇచ్చాను అనుకో, 1, 2, 3, ఇది కంకాటినేట్ అయిపోతుంది, సమ్ అప్ అయిపోయినాయి. సో అలా, అది డిఫరెన్స్. అండ్ ఒకవేళ ఏమైనా ఎలిమెంట్ని డైరెక్ట్గా మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నారంటే, సపోజ్ +10. సో మీకు ఇంకా ఒక అన్నిటికీ ప్రతిదానికి 10 యాడ్ అయిపోతుంది. ఇట్లా ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ, రోల్స్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్. అండ్ 2 ఫోల్స్తో మీరు కంపేర్ చేద్దాం అనుకుంటున్నారు అనుకో, సపోజ్ రోల్స్ అనేది నాకు ఓన్లీ ఎలిమెంట్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 కావాలి అనుకున్నాం. సో ఓన్లీ అవి మాత్రం 2 వస్తాయి, అన్నీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 రోల్స్లో ఉన్నవి. ట్రూ 15, ఇది 15. యా, సో నెక్స్ట్ రోల్స్ అనేది లెస్ దెన్ 10 యాడ్ చేయకముందు లెస్ దెన్ 12 అంటే అన్నీ ట్రూ అని వచ్చేసి. అండ్ ఒకవేళ సపోజ్ మనం వేరేది అప్డేటెడ్ లిస్ట్ ఇచ్చామనుకో, సపోజ్ ఒక సేమ్ 5 to 1 2 3 అని చెప్పేసి ఇచ్చి లెస్ దెన్ 10 అని చెప్పేసి, లేకపోతే లెస్ దెన్ 1 అని ఇచ్చామంటే ఏవైతే ట్రూ అని ఉన్నాయో అవి ట్రూ వచ్చి మిగిలిన ఫాల్స్ అని వస్తాయి. సపోజ్ ఇక్కడ లెట్స్ లెస్ దెన్ 5 ఉన్నవన్నీ ఫాల్స్ వచ్చి మిగిలినవన్నీ ట్రూ వచ్చి. అండ్ ఒక 2 డైమెన్షనల్ అరే ఎలా క్రియేట్ చేయాలనుకున్నారంటే, లిస్ట్ ఇందాక మీరు 2 డైమెన్షనల్ లిస్ట్ చూసారు, సిమిలర్గా జస్ట్ ఇది 1 2 3 అండ్ అగైన్ 2 3 4 2 4 6. ఇది ఒక 2 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే క్రియేట్ చేసేసాం. సో దాన్ని ప్రింట్ చేసినప్పుడు మీకు సిమిలర్గా అలానే వస్తుంది. నెక్స్ట్ లిస్ట్ ఓరియంటేషన్ సేమ్ లిస్ట్ లాగా. అండ్ దీని యాక్సెసిబిలిటీ కూడా సేమ్. సపోజ్ నేను ఇది ఎక్స్ లిస్ట్ కదా, ఎక్స్ లిస్ట్ ఆఫ్ 1, -1 అని పెట్టాను. ఎలా డిఫైన్ చేశాను, ఎక్స్ లిస్ట్. ఓకే, 2 డైమెన్షనల్ అరే క్రియేట్ చేయాలి కదా ఫస్ట్, యాజ్ అరే అని చెప్పేసి ఒక లిస్ట్ లాగే ఉంది కదా, ఇంకా అలా యాక్సెస్ చేయలేము. సో ఫస్ట్ x = numpy డాట్ యాజ్ అరే, యాజ్ అరే ఆఫ్ x లిస్ట్, ప్రింట్ ఆఫ్ x. యా, సో ఈ రిప్రజెంటేషన్ వచ్చేస్తుంది x. ఇప్పుడు ఒకవేళ నేను అలా యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నానంటే ఎక్స్లో 1, -1 కింద చెప్పినట్టు. సో 1, -1 అనేది ఏంటిది, ఇక్కడ 1 అనేది ఇది, -1 అనేది ఇది, నథింగ్ బట్ బ్యాక్ నుంచి -1 అంటే ఇదే కదా.
ఫ్రంట్ నుంచి -1 అంటే ఇదే కదా 246. సో ఈ ట్రావర్సింగ్ అవన్నీ నార్మల్ థింగ్స్ అండ్ ఐ జస్ట్ ఎండ్ ఇట్ విత్ సమ్ టెన్సర్ఫ్లో థింగ్. సో టెన్సర్ఫ్లో అంటే ఇందాక మీకు చెప్పినట్టు ఇంపోర్ట్ టెన్సర్ఫ్లో as tf a is equals to tf dot constant of 1, b is equals to tf dot constant of 1. ఇప్పుడు నేను సింపుల్గా 1+1 చేస్తున్నా a ప్లస్ b. దీని ఆన్సర్ నాకు 2 అని వచ్చింది. ఇది నేను బేసిక్గా a ప్లస్ b చేసి కూడా తెచ్చేసుకోవచ్చు, కానీ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ కోసం ఇది జనరల్గా వాడతాం. ఇప్పుడు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం ఇది నార్మల్ బేసిక్ పైథాన్తో అయిపోతుంది, కానీ నాట్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. వాట్ ఇఫ్ ఇట్ వాజ్ సమ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్, ఇట్ షుడ్ బి హ్యాండిల్డ్ బై టెన్సర్స్. మనం అందుకే మెషిన్ లెర్నింగ్లో చాలా పెద్ద పెద్ద కంప్యూటేషన్స్ ఉంటాయి కాబట్టి అన్నిటికీ టెన్సర్స్లో వాడతాం. లైక్ ఇట్స్ బెటర్ ఫర్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఆల్ స్టఫ్. సో యా, సో మనం డేటా ఫ్రేమ్స్ గురించి వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. పైథాన్ గురించి ఐ థింక్ ఎక్కువ ఇంకా స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు, అంతా బేసిక్స్ ఇవే ఉంటాయి. ఎంత మాట్లాడుకున్నా ఇట్ వుడ్ బి ఎ బోరింగ్ స్టఫ్, నాట్ మచ్ ఆఫ్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్. జస్ట్ నేను ఎసింగ్ గురించి మాట్లాడతాను నెక్స్ట్ క్లాస్లో. ఎసింగ్ అండ్ సమ్ ఊప్స్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాను విచ్ ఆర్ లైక్ రియలీ రిక్వైర్డ్. ఇక్కడ దాకా బేసిక్స్ కంప్లీట్ చేశాను, ఎవరికైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి కవర్ అవుతాయి కాబట్టి. సో ఒకసారి మనకి ఎసింగ్ ఇంకా ఊప్స్ అయిపోయిన తర్వాత విల్ గో విత్ డేటా మ్యానిపులేషన్ టెక్నిక్స్, డేటా క్లీనింగ్, డేటా ప్రీ-ప్రాసెసింగ్, ఈడిఏ, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. అప్పుడు మీకు ఈ సింటాక్సెస్ అన్నీ అవన్నీ బ్రషప్ అయినట్టు ఉంటుంది, సో ఈజ్ ఆఫ్ యూజ్ వస్తుంది. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకునేది NumPy, Pandas, Matplotlib, Plotly అండ్ Seaborn, వీటి గురించి మాట్లాడుకుంటాం. నాకు తెలిసి మొత్తం ఈ స్పాన్ ఆఫ్ లైక్ మేబీ ఇంకొక 1 వీక్లో ఇవన్నీ ర్యాపప్ చేసేసుకొని మనం మెషిన్ లెర్నింగ్తో స్టార్ట్ చేస్తాం. 1 వీక్ ఆర్ మ్యాక్సిమం ఎట్ ద మ్యాక్స్ టు 8 days ఆర్ సంథింగ్, 8 to 9 days. సో మొత్తం మనం డేటా విజువలైజేషన్ టాపిక్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో అవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. లోడింగ్, క్లీనింగ్, ఎక్స్ట్రాక్షన్స్ అన్నీ. Then we'll start off with machine learning concepts. And any doubts regarding the course or the pace? And just to mention, పేస్ అనేది మామూలుగా అందరికీ కంఫర్టబుల్ ఉంటుందని చెప్పేసి నేను స్లోగా చెప్తున్నాను. ఇఫ్ ఎవరికైనా ఒకవేళ అందరికీ స్పీడప్ చేయమంటే ఐ విల్ స్పీడప్ థింగ్స్. అండ్ స్క్రాచ్ నుంచి ఎందుకు స్టార్ట్ చేశానంటే దేర్ వుడ్ బి ఫ్యూ పీపుల్ ల్యాగింగ్ అట్ దీస్ కాన్సెప్ట్స్, వాళ్ళకు కూడా బ్రష్ అప్ అవుతుంది కాబట్టి. సో ఇట్ వుడ్ బీ ఎట్ మ్యాక్స్ లైక్ ఈ బేసిక్ పైథాన్ అనేది ఎండ్, ఈ రోజుతో ఎండ్ అనమాట. ఈ 2 సెషన్స్లోనే ఎండింగ్ అయిపోతుంది. సో రేపటి నుంచి మనం అడ్వాన్స్డ్ పైథాన్కి వెళ్ళిపోతాము, ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్డ్ పైథాన్, nothing but async and all external libraries and what do we call this, oops, we'll go to these stuff which are like really required for some, what do we say, really good development, syntaxing and keeping it in some like very beautiful boxed code, modularity కోసం అవన్నీ మనం నెక్స్ట్ వచ్చే సెషన్స్లో కవర్ చేస్తాం ఈ పైథాన్లో. సో యా, ఎవరైనా మాట్లాడాలనుకుంటే you guys can. I'll stop the recording.